నిన్న మొన్నటి వరకు ఈ నియోజకవర్గంలో ఎదురులేని పెత్తనం వహించినటువంటి రాజశేఖర రెడ్డి గారు మొదలుకొని జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా పెత్తనం వహించి అన్ని రకాల కూడా ఈ నియోజకవర్గాన్ని దోచుకున్నటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి కష్టాలు తెచ్చి నిట్ట నిలువున మోసం చేసి మనల్ని అందరినీ కూడా వదిలిపోతే అంటే ఇక్కడ మనం దిక్కులేని వాళ్ళమా? మనం దిక్కులేని వాళ్ళమా? కొత్తపట్నం మండలం, నేను ఈరోజు మచిలీపట్నం వెళ్ళాను. అక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొని నేను కొత్తపట్నం వెళ్ళాలి అంటే, ఓహో కొత్తపట్నమా సార్, కొత్తపట్నం మండలం అంటే ఒంగోలు నియోజకవర్గం కదా, అవునా ఒంగోలు నియోజకవర్గానికి వెళ్తున్నారా అని చెప్పి ఒక సంఘటన గుర్తు చేశారు. అంటే అయ్యా, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడేటటువంటి రామరాజ్యాన్ని అందించినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలకు తిరుగులేని శక్తిగా ఒంగోలునిచ్చి ఆయన మొదలుకొని భారతదేశ చరిత్రలో యువ కెరటం పరిపాలనా దక్షుడిగా ఖ్యాతి గడించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా ఇచ్చినటువంటి అధికారాన్ని అనుభవించినటువంటి నాయకులు ఉన్నటువంటిదే కదా ఒంగోలు, అదే కదా ఒంగోలు నియోజకవర్గం, అదే కదా కొత్తపట్నం అని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు, గుర్తు చేశారు. ఎస్, అదే నియోజకవర్గం, అదే మండలం. అయ్యా, అంతటి గొప్ప మద్దతు ఇచ్చారు కదా రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయా అని చెప్పి అడిగారు. అప్పుడు నేను చెప్పాను, ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలం అనగానే చైతన్యవంతులైనటువంటి చాలా మంది నాయకులు ఉన్నారు, సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఒకప్పుడు సముద్ర ప్రాంతంగా వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి కొత్తపట్నం మండలం అనేటటువంటి దాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలన వచ్చిన తర్వాత అప్పుడు మేము చూస్తూ ఉంటే ఒకప్పుడు గుర్తు చేశాను, అక్కడ మాట్లాడుతూ గుర్తు చేశాను. ఆ సముద్రపు ప్రాంతానికి వెళ్తే కాయకష్టం చేసుకొని పెద్ద నాలాంటి వాడు లేపలేనటువంటి బుంగల్లో నీళ్లు తీసుకొచ్చి, దొరువుల్లో నీళ్లు తీసుకొచ్చి పోత పోసి కాయకష్టంతో జీవనం గడిపినటువంటి వేలాది మంది నివసించినటువంటి ప్రాంతం ఆ ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని విద్యుత్తుతో పంట పండించుకునేటటువంటి దానికి అవకాశం కల్పిస్తూ భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి విధంగా మొట్టమొదటిగా రైతుల కరెంటు బాకీలను మాఫీ చేసినటువంటి మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ప్రతి కుటుంబం కూడా ఎంతో సంతోషంగా బ్రహ్మాండమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటిది అది ఆ దైవం, ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిందైతే, ఆయన యొక్క ఆశయాలను స్థిరపరిచేటటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి దాన్ని స్థాపించిన తర్వాత భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఎంతో మంది మేధావులు ఉన్నారు, ఎంతో మంది చదువుకున్నటువంటి వారు ఉన్నారు. ఆలోచన చేయండి, ఏ నాయకులు వచ్చినా కబుర్లు చెప్పేవాళ్ళు, అయ్యా మీరంతా ఓట్లు వేయండి, 3 ఓట్లు వేస్తే మేము ఏదైనా చేస్తామని. కానీ రామరాజ్యాన్ని అందించినటువంటి మహానేత ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సంఘాన్ని గురించి ఆలోచన చేశారు. పాపం ఏమని, ఈ తెలుగు గడ్డ మీద గంట క్రితం జన్మించినటువంటి శిశువు మొదలుకొని 100 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా ప్రాణ రక్షణ కల్పించవలసినటువంటి వాస్తవాన్ని భారతదేశ చరిత్రలో అది ఒక్క రాజశేఖర రెడ్డి గారు గుర్తించి, మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి గత జీవితాలను. పిహెచ్సి సెంటర్ పోతే మీరంతా పిహెచ్సి సెంటర్ ఉంది,
జ్వరం వస్తే కనీసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాలంటే ఆ హాస్పిటల్ పోతే, పిహెచ్సి సెంటర్ పోతే, గవర్నమెంట్ హాస్పిటల్ పోతే డాక్టర్ ఉండేటటువంటి వాడు కాదు. ఒకవేళ డాక్టర్ ఉంటే మందులు ఉండేటటువంటివి కాదు. జ్వరాలతోనే ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత ఆ మహనీయుడు ఆరోగ్యశ్రీ పథకం అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడేటువంటి విధంగా ప్రతి పేదవాడికి కూడా ఆపరేషన్ చేయించే ప్రాణ రక్షణ కల్పించేటటువంటి దానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చేటువంటి ఘనత దక్కింది. అంతేకాదు మహాశైలారా, మనం మాట్లాడుకునేది ఓర్క పొగట్టం కాదు, వాస్తవా కాదా ఆలోచించింది. ఒక్కసారి ఆలోచించేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల ఆలోచన చేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతినిధులు అందరి యొక్క మనోభావాలను, వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకొని అక్కడ అర్హత కలిగినటువంటి నాయకుడు చుండూరు రవి అనేటటువంటి వాస్తవాన్ని గమనించి పూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఒంగోలు నియోజకవర్గంలో చుండూరు రవిబాబు గారు ఖచ్చితంగా విజయ ఢింకా మ్రోగించేటటువంటి దానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి వాస్తవాన్ని గుర్తించి మాత్రమే ఆయన అభ్యర్థిగా పెట్టడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అయ్యా, మనం అంతా విఘ్నులం. ఎవరికి ఓటు వేసినా ఓటు వేసిన తర్వాత వారు చేసేటటువంటి భావాలను, వారికి ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు, నిన్న మొన్నటి వరకు ఈ నియోజకవర్గంలో ఎదురులేని పెత్తనం వహించినటువంటి రాజశేఖర రెడ్డి గారు మొదలుకొని జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా పెత్తనం వహించి అన్ని రకాల కూడా ఈ నియోజకవర్గాన్ని దోచుకున్నటువంటి నాయకులు. పాపం ఆ యువకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి, జగన్మోహన్ రెడ్డి గారికి కష్టాలు తెచ్చి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానైనా బంధించాలి, ప్రజల్లోకి పోవాలని ప్రయత్నం చేసేటటువంటి వారికి మద్దతు ఇచ్చేటటువంటి దానికి నిట్ట నిలువున మోసం చేసి మనల్ని అందరినీ కూడా వదిలిపోతే అంటే ఇక మనం దిక్కులేని వాళ్ళమా? మనం దిక్కులేని వాళ్ళమా? మనకు మానవత్వం లేదా? మనకు ఆలోచించేటటువంటి ఆలోచన శక్తి లేదా? నిజాన్ని గ్రహించగలిగినటువంటి మనస్తత్వం మన కాదా? ఈ సంఘంలో 77 సంవత్సరాల స్వాతంత్రంలో ఎవరైతే మనకు ప్రతినిధిగా చక్కటి పరిపాలన అందించగలరో, ప్రతి కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి సహకారాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి ప్రతి పథకాన్ని కూడా అందించేటటువంటి విధంగా, అంతేకాదు ప్రతి నిరుపేదకు కూడా అండనిచ్చి మద్దతు ఇచ్చేటటువంటి నాయకుడుగా ఉండేటటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క మద్దతుతో, వెంకయ్య గారి యొక్క ఆశీర్వాదంతో, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి యొక్క ఆశీర్వాదం, ప్రజలందరి యొక్క మద్దతును పొంది ఘనమైనటువంటి విజయంతో ఒంగోలు నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థికి తిరుగు లేదనేటటువంటి విధంగా మీరందరూ కూడా ఆశీర్వదించాలని, మద్దతు ఇచ్చి గెలిపించాలని చెప్పి మీ అందరినీ అర్థిస్తూ, ఈ రాష్ట్రానికి ఉదాహరణగా నిత్యం ప్రజల్లో ఉంటారో వారికి మద్దతు ఇచ్చేటటువంటి ప్రజలు ఒంగోలులో ఉన్నారు అనేటటువంటి విధంగా మీరంతా కూడా మద్దతు ఇచ్చి ఆశీర్వదించాలని కోరుతూ, చిరంజీవి రవి మీ అందరి చిరంజీవి, మనందరి చిరంజీవి చుండూరు రవిబాబు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నేను పరిశీలకుడుగా ఉన్నాను ప్రకాశం జిల్లాలో. వాస్తవంగా చాలా బ్రహ్మాండంగా ఎక్కడ ప్రతి బజార్లో, ప్రతి డివిజన్లో, టౌన్లో కానీ, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో కానీ కొత్త నాయకుడిగా కాదు, నాకు నా కుటుంబాలు మొత్తం, ఈ మొత్తం వీళ్ళంతా మా కుటుంబ సభ్యులు అనేటటువంటి విధంగా ప్రతిరోజు నిర్విరామమైనటువంటి శ్రమ చేస్తూ ప్రజలను ఆకర్షించి గౌరవ కాబోయేటటువంటి ముఖ్యమంత్రి, దేశ చరిత్రలో సర్వజనులను కూడా సమదృష్టితో చూచి పరిపాలన చూపించినటువంటి మహానేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆంధ్ర రాష్ట్రంలోనే
మొదటి 4-5 నియోజకవర్గాల్లో ఒంగోలు నియోజకవర్గం ఒకటి రవిబాబు నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి పార్టీ ప్రచారం జరుగుతూ ఉంది, ప్రజల మద్దతు పొందుతున్నారు అనేటటువంటి ముద్ర కూడా వేసుకున్నటువంటి చిరంజీవిని మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఆశీర్వదించి ఈ రోజు నేను చూస్తూ ఉన్నా. ఇది ఒక విజయోత్సవ సభ మాదిరిగా బ్రహ్మాండంగా ఒంగోలులో మొదలైతే, ఒంగోలులో మేము 6 కారులో కూర్చుంటే 8 వేదిక మీదకి వచ్చాం. 2 గంటలు పట్టింది ప్రజలు ఇచ్చినటువంటి స్వాగతాలు. ఈ మధ్యలో పాపం పోలీసు వారు వస్తారు. మాది పోలీసు రాజ్యం, మాది పాకిస్తానీ రాజ్యం, మా అనుమతి లేకుండా ఎవరు భోజనం కూడా చేయడానికి వీల్లేదని బెదిరిస్తున్నారు. మనం లెక్క పెట్టవలసినటువంటి అవసరమైతే ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా పూర్తి మద్దతు ఇచ్చి కాపాడుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా విన్నవించుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ఇంత గొప్పగా మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని టైం లేట్ అయినా కూడా కుర్చీలను వదలకుండా మీకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ, రవికునాయక నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకానికి ప్రతీకగా మీరు ఇచ్చినటువంటి స్వాగతానికి హృదయపూర్వకంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి తల వంచి నమస్కరిస్తూ ఇంతటితో విరమిస్తూ